నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మరణం పైన సజ్జల గారు మళ్ళీ కామెంట్ చేస్తున్నారు. సో అంతేకాకుండా అందులో షర్మిలన్ గారు కూడా ఎవరైతే రాజశేఖర రెడ్డి గారి మరణంకి కారకులు అయ్యారో ఆ పార్టీకే షర్మిల ఎందుకు వెళ్తుంది ఏంటి ఇలాంటి కైండ్ ఆఫ్ కామెంట్స్ ఆయన చేస్తున్నారు. మళ్ళీ ఇన్ని సంవత్సరాల తర్వాత వైఎస్ మరణం గురించి ఎందుకు సజ్జల గారు కామెంట్ చేయాల్సి వస్తుంది, వెనక ఎటువంటి ఆలోచేసి ఉండొచ్చు, ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణ మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మరణం పొంది ఆల్మోస్ట్ చాలా ఇయర్స్ అయింది. ఆయన 2009లో మరణించారు. సో ఇట్స్ ఆల్మోస్ట్ 14-15 ఇయర్స్ అవుతుంది. సో మళ్ళీ ఎలక్షన్స్ వస్తున్నాయి. సో ఈ టైంలో పర్టికులర్గా సజ్జల రామకృష్ణ గారు వైఎస్ గారి మరణం గురించి కామెంట్స్ చేయడం, అసలు వెనక ఏ ఆలోచనతో లేదంటే నేను దురుద్దేశం ఏమన్నా ఉందా, ఎందుకు ఆయన కామెంట్ చేసి ఉండొచ్చు అంటారు? రాజశేఖర రెడ్డి మరణం నుంచి రాజకీయ లాభాలు పొందటమే పనిగా పెట్టుకున్నారు. ఇప్పటికీ రాజశేఖర రెడ్డి చనిపోయి దగ్గర 15 ఏళ్ళు అవుతుంది. 2-3 ఎలక్షన్లో ఆల్రెడీ పిండేశారు. ఇది రాజకీయ లబ్ధి. ఇప్పుడు బై ఎలక్షన్స్లో 2012లో అదే వాడారు. రాజశేఖర రెడ్డి మరణం వెనక కుట్ర కోణం, దాన్నే ప్రజల్లోకి తీసుకెళ్లారు, ప్రచారం చేశారు. అప్పుడు జరిగినటువంటి 18 ఉప ఎన్నికల్లో 15 గెలిచారు. సానుభూతి అంతా అప్పుడే పిండేసుకున్నారు. తర్వాత మళ్ళీ ఎలక్షన్స్ 2014లో మళ్ళీ అది ఎత్తారు. కరెక్ట్గా ఎన్నికలు వచ్చినప్పుడే వీళ్ళకి రాజశేఖర రెడ్డి మరణం గుర్తొస్తుంది. ఎన్నికల ముందు సెంటిమెంట్ కింద రాజశేఖర రెడ్డి మరణం ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి ఆయన శిబిరం ఉపయోగించుకుంటోంది అనేది చూస్తే అసలు నిజంగా రాజశేఖర రెడ్డి మరణం వెనక మిస్టరీ ఉందా? ఆ రోజు ఏం జరిగింది? రచ్చబండకి ఆయన బయలుదేరారు 2009 సెప్టెంబర్ 2. అప్పుడు ప్రకృతి బీభత్సం, వెళ్ళొద్దని రిపోర్ట్లు వచ్చాయి. అక్కడ వాతావరణం అనుకూలించదు, హెలికాప్టర్ ల్యాండింగ్ అని చెప్పారు. కానీ నేను వెళ్ళాల్సిందే అని మొండి పట్టుబట్టారు. వెళ్ళారు. వెళ్ళినందుకు అక్కడ ఈదురు గాలులు, ఆ కొండల మధ్య పావురాల గుట్టలో ఆ హెలికాప్టర్ ముక్క చెక్కలు కావడం, రాజశేఖర్ రెడ్డి దుర్మరణం, అది ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపైన పెను మార్పులకి అది దారితీసింది. కాంగ్రెస్ పార్టీలో కూడా పెను మార్పులు, ప్రకంపనలు సృష్టించింది. రాజశేఖర రెడ్డి మరణం తర్వాతే రాష్ట్ర విభజన జరిగింది. రాజశేఖర రెడ్డి మరణం తర్వాతే జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్లాల్సిన పరిస్థితి. రాజశేఖర రెడ్డి మరణం తర్వాత ఇతను వేరే పార్టీ పెట్టుకున్నాడు, కాంగ్రెస్తో విభేదించి. ఇవన్నీ కూడా జరుగుతూ వచ్చాయి. ఇప్పుడు నిజంగా దీనిలో కుట్ర కోణం ఉందంటే అప్పుడే ఈయన ఫిర్యాదు చేయాలి. మృతదేహం చూడటానికి, నివాళులు అర్పించడానికి సోనియా గాంధీ వచ్చారు కదా, ఆ రోజు ఎందుకు వీళ్ళు కంప్లైంట్ చేయలేదు? జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో తర్వాత ఇంకో సంవత్సరం కంటిన్యూ అయ్యాడు. తర్వాత ముఖ్యమంత్రిగా రోసయ్యని ప్రతిపాదించింది ఎవరు? జగన్మోహన్ రెడ్డే. జగన్మోహన్ రెడ్డి రోసయ్యని ముఖ్యమంత్రిగా ఎందుకు ప్రతిపాదించావు? ఆ రోజు సోనియా ఆదేశాలు ఎందుకు శిరసావహించావు? వివేదించవచ్చు కదా. తండ్రిని చంపిన ఆమె కదా, ఆమె తండ్రిని చంపిన పార్టీలో నువ్వు ఉండకూడదు అనుకుంటే మరుక్షణమే బయటికి రావాలి. శవం పక్కనే ఉంచుకుని సంతకాల సేకరణ చేశాడు. జగన్మోహన్ రెడ్డి గారే తండ్రి చనిపోయారు కాబట్టి అది వారసత్వం కింద నేను చేస్తాను అనేటువంటిది కూడా అప్పుడు ఆయన కామెంట్ చేశారు కదా, జగన్మోహన్ రెడ్డి సీఎం అవడానికి. ఆయనకు అనుభవం లేదు కదా, ఆయన పార్లమెంట్ మెంబరే అప్పటికి 2 నెలలే. బహుశా సోనియా గాంధీ అతనికి అనుభవం లేదు కాబట్టి అనుభవం ఉన్నటువంటి రోసయ్యని ఈ అధికార బదలాయింపుకి ఆయన ఒక ఇదిగా ఉపయోగించుకొని తర్వాత ఇద్దామనుకోవచ్చు. ఈ లోపు ఆయన కేంద్ర మంత్రి ఏదో చేసే ప్రతిపాదన కూడా ఉందని అప్పట్లో కాంగ్రెస్ పెద్దలు కొంతమంది చెప్పారు. ఆ ఓపిక కూడా జగన్మోహన్ రెడ్డికి లేకుండా పోయింది. ఆ అవకాశం కూడా కాంగ్రెస్ అధిష్టానానికి జగన్ ఇవ్వలేదు. బయటకు వచ్చేసాడు, వేరే పార్టీ పెట్టాడు. ఆ తర్వాత ఆయన పైన అవినీతి ఆరోపణలు, ఆ సిబిఐ ఎంక్వైరీ, జైలుకి వెళ్ళడం, ఇవన్నీ కూడా జరిగాయి. అప్పుడు ఆ జరిగిన ప్రచారంలో కూడా విజయమ్మ, షర్మిల ఇదే ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లారు. అవును, ఏది రాజశేఖర రెడ్డి ప్రమాదంపై విచారణ చేయించాలి, మాకు అనుమానాలు ఉన్నాయి, సోనియా హస్తం ఉంది, కాంగ్రెస్ పార్టీ పొట్టన పెట్టుకుంది అన్నట్టుగా
తన కొడుకు పైన అవినీతి ఆరోపణలు, సిబిఐ ఎంక్వైరీ, జైలుకు పంపినప్పుడు విజయమ్మ ప్రచారంలో ఏమన్నారు? నా కొడుకు అవినీతి చేస్తే మరి సోనియా కూడా అవినీతి చేసింది కదా, రాజీవ్ సోనియాల అవినీతి పైన ఎంక్వైరీ ఆన్సర్ ఏంటని అడిగింది. రాజీవ్ గాంధీ చనిపోయిన ప్రధాని, ఆ బోఫోర్స్ కుంభకోణాలు అవి ఉన్నాయి కదా, వాటిపైన ఎంక్వైరీ ఎందుకు చేయించలేదు, వాటిపైన మరి ఎందుకని మిమ్మల్ని జైలుకు పంపలేదు అన్నట్టుగా రాజశేఖర రెడ్డి భార్య ప్రశ్నించింది. ఓకే. ఏ రాజశేఖర రెడ్డి అయితే సోనియాని సీతా సాధ్వి అని అన్నిటికీ వాళ్ళ పేర్లే పెట్టేవాడు, ప్రాజెక్టులకి, స్కీములన్నిటికీ, ఇందిరమ్మ ఇళ్ళు, ఇందిరా సాగర్, రాజీవ్ సాగర్, ఇలాంటి రాజశేఖర రెడ్డి భార్యే రాజీవ్ సోనియాల అవినీతి పైన దర్యాప్తు కోరిందంటే రాజశేఖర రెడ్డి ఆత్మ ఎంత ఘోషిస్తుంది. రాజశేఖర రెడ్డి వీర విధేయుడు. ఎవరికి? కాంగ్రెస్ పార్టీకి, సోనియా కుటుంబానికి. రాహుల్ ప్రధాని కావాలి, అదే నా జీవితాశయం అని పదే పదే చెప్పినవాడు. అలాంటి వ్యక్తిని సోనియా చంపిస్తుందా? ఎందుకు చంపిస్తారు ఎవరినైనా? అతని వల్ల థ్రెట్ ఉంటే చంపిస్తారు. పదవి పోతుంది అనుకుంటే ఇలాంటివి వస్తాయి. ఇప్పుడు కొడుకు పదవి కోసం ఆయన పరితపించేవాడైతే ఆయన ఎందుకు దూరం చేసుకుంటుంది సోనియా? కామన్ మ్యాన్ అడిగే ప్రశ్న. ఆలోచిస్తే అదే వస్తుంది. ఎందుకంటే ఇన్ కేసు రాజశేఖర రెడ్డి గారు మరణం పొందిన వెంటనే కూడా వీళ్ళెవరూ కూడా ఆయన మరణం మీద మాకు అనుమానం ఉన్నాయని ఒక్కళ్ళు కూడా నోరెత్తలేదు. పదవుల కోసం అయితే పాకులాడారు. ఇప్పుడు వెళ్ళారు, సోనియా ఇంటికి వెళ్ళారు, ఢిల్లీ వీళ్ళు ముగ్గురు వెళ్ళారు, వెళ్ళి అడిగారు. నిజంగా అనుమానం ఉంటే ఏమని అడగాలి? ముఖ్యమంత్రి పదవి కాదు అడగాల్సింది, విచారణ ముందు అడగాలి. మా నాన్నగారు మరణం పైన విచారించండి అని అడగాలి. కానీ ఆయన నాకు ముఖ్యమంత్రి పదవి ఇవ్వండి అని చెప్పేసి అని సంతకాలు సేకరించారని ఇప్పటికీ మనం వింటూనే ఉన్నాం. ప్రజారాజ్యం చిరంజీవి అన్నాడు కదా, శవాన్ని పక్కన పెట్టుకుని ఇప్పుడు నన్ను మా వాళ్ళని సంతకం పెట్టమంటారంటే మేము తర్వాత చూద్దాం, ముందు ఆ శవ సంస్కారాలు చెయ్యండి అని కూడా చిరంజీవి అన్నట్టుగా మనం చూసాం. అంటే ఏంటంటే ఇదంతా పవర్ గేమ్. సో మళ్ళీ ఇప్పుడు ఎలక్షన్స్ కోసం 2019లో ఎలా అయితే సెంటిమెంట్ని వాడుకున్నారో మళ్ళీ ఇప్పుడు రాబోయేటువంటి ఎన్నికలకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి సజ్జల గారి ద్వారా ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేయడానికో లేకపోతే ఎమోషనల్గా మళ్ళీ సానుభూతి పొందడానికి ట్రై చేస్తున్నారా? ఎందుకంటే షర్మిల ఇప్పుడు కాంగ్రెస్లో చేరింది. అవును, షర్మిల కాంగ్రెస్ కండువా కప్పుకొని షర్మిల ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ బాధ్యతలు తీసుకుంటోంది అనేసరికే షేకింగ్ పుడుతోంది. ఇవి మా ఓట్ బ్యాంక్ ఎక్కడ గండి పడుతుందో, కాంగ్రెస్ ఓట్ బ్యాంకు వీళ్ళు ఎత్తుపోయారు. 40% ఓట్ బ్యాంక్ ఉండేది కాంగ్రెస్, అది కాస్త ఇప్పుడు 3%కి వచ్చిందంటే 37% ఎవరు ఎత్తుపోయారు? జగన్మోహన్ రెడ్డి ఎత్తుపోయాడు. జగన్మోహన్ రెడ్డి ఎత్తుకుపోయిన 37% ఓట్ బ్యాంక్ని ఇప్పుడు షర్మిల మళ్ళా ఎక్కడ కాంగ్రెస్ పరం చేస్తుందో, తండ్రి ఇమేజీ, కాంగ్రెస్ ఇమేజీ, మళ్ళా కాంగ్రెస్ గనక ఆంధ్రప్రదేశ్లో పునరుత్తేజం, పునర్వైభవం గనక వస్తే తగిలే చావు దెబ్బ ఎవరికి? జగన్ పార్టీకి. అందుకని మళ్ళా వైఎస్ మరణాన్ని తెర మీదకి తీసుకొచ్చారు. మళ్ళా సోనియా కుట్ర అంటారు. సోనియా కుట్ర గనక అయితే ఇదే షర్మిల ఆరోపించింది కదా అప్పట్లో, విజయం ఆరోపించింది కదా అప్పట్లో, మరి వాళ్ళని చెల్లెందుకని కాంగ్రెస్లో చేరింది?